ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక పురాతన కాలమైన బ్రిటిష్ కాలం లాంటి బందర్ పోర్ట్ అభివృద్ధి పనుల్లో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోంది. 39 కోట్ల వ్యయంతో అభివృద్ధికి పెద్దపీట వేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత ప్రభుత్వం వైఫల్యం వల్ల బందర్ పోర్ట్ షిప్పింగ్ హార్బర్ పనులు కుంటుపడ్డాయని ఎద్దేవా చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుమా అందిస్తారు. పట్నం బందర్ పోర్టు ఫిషింగ్ హార్బర్ కి కూటమి ప్రభుత్వం 40 కోట్ల వరకు శంకుస్థాపనతో ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వంలో వైఫల్యాల వల్ల ఇదైతే వెనకబడిపోయిందని కూడా అంటున్నారు. ఈ శంకుస్థాపన బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర వీళ్ళందరూ సమీక్షణ ఏర్పాటు చేసి పోర్టును అందుబాటులో తీసుకొచ్చే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్నారు. డిసెంబర్ నాటికల్లా ఈ పోర్టు పూర్తి చేసి ఫిషింగ్ హార్బర్ ను కూడా ప్రజల ముందు తీసుకుని వస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది. గత ప్రభుత్వం వైఫల్యం వల్ల ఈ చాలా వరకు అయితే నష్టం జరిగింది. ఎవరైతే ప్రైవేట్ కంపెనీలకి వాటికి సంబంధించి దారాదత్తం చేసి నాశనం చేశారంటూ కూడా కొల్లు రవీంద్ర అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఏదైతే ఉందో పోర్టుకు సంబంధించి ఎంతో పురాతన కాలంగా ఉన్న పోర్టు బందర్ పోర్టుని కూడా ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ వాళ్ళకి సంబంధించిన వారు కూడా 4,000 కోట్లు కూడా నిధులను అయితే ఏర్పాటు చేస్తున్నామని అంటున్నారు. బందర్ పోర్టు ఏదైతే ఉందో ఫిషింగ్ హార్బర్ కి 39 కోట్ల వరకు కూడా వ్యయంతో మేమైతే పూర్తి చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ప్రజలకు సంక్షేమాలు అభివృద్ధి పనంలో ముందుకు తీసుకుని వెళ్తూ అలాగే బందర్ కి సంబంధించిన ఏదైతే ఉన్నాయో రోడ్లు పనులు వాటికి సంబంధించి కూడా 1000 కోట్ల వరకు అయితే ఆ నిధులు అయితే శాంక్షన్ అని ఎక్కడ గుంతలు ఎక్కడ ఏమన్నా కానీ వాటన్నిటిని పూర్తి తీసుకైతే ముందుకు తీసుకుని వెళ్తున్నామని అంటున్నారు. డిసెంబర్ నాటికల్లా ఈ హార్బర్ పోర్టు బందర్ కి సంబంధించిన హార్బర్ పోర్టు అలాగే ఫిషింగ్ హార్బర్ ను కూడా అందుబాటులో తీసుకుని వస్తున్నామని అంటున్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయంగా ఎంతో పేరు ఉన్న బందర్ పోర్టును అందుబాటులో తీసుకుని వచ్చి ప్రపంచానికి సంబంధించిన వాణిజ్య రంగంలో అందువేసి చేయగా అయితే ముందుకు తీసుకుని వెళ్తున్నామని అంటున్నారు. కొల్లు రవీంద్ర వీటికి సంబంధించిన మచిలీపట్నానికి సంబంధించిన ఏదైతే ఉందో సంక్షేమం రోడ్డుకి సంబంధించింది అన్ని అయితే పరిశీలిస్తూ అధికారులు ఎవరైతే ఉన్నారో బీఆర్ అండ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా సమీక్షను ఏర్పాటు చేశారు. కలెక్టర్ సమీక్షలో కూడా ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో కానీ వాటిని సమీక్షించి అధికారుల సమీక్షంలో డిసెంబర్ నాటికల ఈ బందర్ పోర్టును అయితే తీసుకుని వస్తామని అంటున్నారు. గత ప్రభుత్వం చేస్తున్న బందర్ పోర్టులో నకిలీకి సంబంధించి లీజులు ఇచ్చారు. ఆ లీజుకి సంబంధించిన అవకతవకలన్నీ కూడా కుటుంబ ప్రభుత్వం బయట పెట్టింది. ఇప్పటి నుంచి కూడా ఏదైతే ఉందో వాటికి సంబంధించింది కూడా ప్రైవేట్ సంస్థలు ఏదైతే ఉందో ఆర్ఎండ్ బిల్డింగ్ వాళ్ళ సమీక్షను ఏర్పాటు చేసాం. ఆ ఆర్ఎండ్ బిల్డింగ్ సంబంధించిన అధికారులతో సమీక్షను ఏర్పాటు చేసి ఏ డిసెంబర్ నాటికల్లా పోర్టును అందుబాటులో తీసుకే విధంగా కార్యాచరణ అయితే చేయబోతున్నామని అంటున్నారు. ఎంతో వాణిజ్యపరంగా ముందుకు తీసుకెళ్లే బందర్ పోర్టు అలాగే ఫిషింగ్ హార్బర్ ను కూడా అందుబాటులో తీసుకెళ్లే విధంగా కార్యాచరణ చేయబోతున్నాం. కుటుంబ ప్రభుత్వం వచ్చే 18 నెలల్లో ప్రజలకు సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్నామని కూడా అంటున్నారు. ఇది మొత్తానికి చూసుకుంటే కానీ కుటుంబ ప్రభుత్వం వచ్చి 18 నెలల్లో ప్రజలకి సంక్షేమాలు అందిస్తున్నారు. అలాగే అభివృద్ధి పనంలో ముందుకు తీసుకుని వెళ్తున్నామని కూడా అంటున్నారు. ఏదైతే ఉందో అభివృద్ధికి సంబంధించిన దాంట్లో అమరావతి రాజధాని నిర్మాణంలో ఎంత పెద్ద పీట వేస్తూ ఎట్లాగా వెళ్తున్నారో అలాగే ఈ మచిలీపట్నానికి సంబంధించిన బందర్ పోర్టు అలాగే ఫిషింగ్ హార్బర్ ను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలు బందర్ పోర్టు ఫిషింగ్ హార్బర్ ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు తీసుకుని వెళ్తున్నామని అన్నారు. కాబట్టి ఆ హామీ నెరవేర్చే విధంగా మేము కార్యాచరణ చేస్తున్నాము. ఏప్రిల్ నాటికల్లా ఈ 39 కోట్లతో ఏదైతే ఉందో ఫిషింగ్ హార్బర్ ని అందుబాటులో తీసుకుని వస్తామంటూ కూడా కొల్లు రవీంద్ర సమీక్షలో చెప్పడం అయితే జరిగింది. బీసీ జనార్దన్ రెడ్డితో కొల్లు రవీంద్ర సమీక్షలో కూడా ఈ ఏర్పాట్లు చేశాము. ఈ ఏర్పాట్ల దిశలో ముందుకు తీసుకెళ్లి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తామంటూ కూడా కొల్లు రవీంద్ర చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రవితో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.